యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ వీటి కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం సిఎస్బిఎస్ అకాడమీ ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. ఇది ఆన్లైన్లో వినొచ్చు, ఆఫ్లైన్లో వినొచ్చు. ఈ బ్యాచ్ జూలై 17వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు ఈ నెంబర్స్కి. హిమాచల్ ప్రదేశ్లో విపరీతమైన వర్షాలు, అక్కడ ఫ్లడ్స్ అన్నమాట. నార్త్ ఇండియాకి అనుకున్న దానికంటే ముందే మాన్సూన్ వెళ్ళింది. దాంతో అక్కడ విపరీతమైన కుంభవృష్టి అని చెప్పొచ్చు. క్లౌడ్ బర్స్ట్ అంటే ఒక చిన్న ప్రాంతంలో ఒకటేసారి బీభత్సంగా వాన పట్టడం అనమాట. హిమాచల్ ప్రదేశ్లో దీనివల్ల 70 మందికి పైగా చనిపోయారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం పాడైంది. 600 కోట్ల డ్యామేజ్ జరిగినట్టు తెలుస్తోంది. హిమాచల్ ప్రదేశ్లో ఈ కొండపోత వర్షం వల్ల రోడ్స్ బ్లాక్ అయ్యాయి, ఎలక్ట్రిసిటీ మొత్తం ఆగిపోయింది, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం స్టక్ అయిపోయింది. అంతేకాదు అక్కడ డ్రింకింగ్ వాటర్ క్రైసిస్ కూడా బాగా పెరిగిపోయింది ఈ ఫ్లడ్స్ వల్ల. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా, రోడ్స్, టన్నెల్స్ ఇవన్నీ కూడా కొట్టుకుపోయాయి, నాశనం అయిపోయాయి. ఆ కుండపోత వర్షం వల్ల జనం ఇళ్లలో నుంచి బయటకు రాలేని పరిస్థితి అనమాట. ఇంకో 3 రోజులు కూడా, అంటే మండి కావచ్చు, సిర్మౌర్ కావచ్చు, కాంగ్రా కావచ్చు, ఈ ప్రాంతాల్లో ఇంకా 3 రోజుల పాటు రెడ్ అలర్ట్ ప్రకటించారనమాట. అసలు ఇంతటి బీభత్సం హిమాచల్ ప్రదేశ్లో ఎందుకు? మనందరికి తెలుసు, హిమాచల్ ప్రదేశ్లో చాలా ప్రాంతం హిల్లీ ఏరియా అనమాట. అక్కడ ఓవర్ టూరిజం కావచ్చు, విపరీతమైన అర్బనైజేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ వర్షం తాకిడి ఎక్కువగా ప్రభావం పట్టడానికి కారణాలు అనమాట. అంటే వర్షంతో పాటు దాని యొక్క ప్రభావం ఎక్కువ ఉండడానికి కారణాలు ముఖ్యంగా అర్బనైజేషన్ డైలమా అంటుంటాం. అంటే అక్కడ నిర్మాణాలు చేయటం, కాంక్రీట్ ఎక్కువ వేసేయటం, వీటన్నిటి వల్ల ఆ నీళ్లు లోపలికి ఇంకకుండా ఆ ఫ్లడ్ లాగా అది వచ్చేయటం, ఇళ్ళ మీదకి వెళ్ళటం, ఇళ్ళ లోపలికి వెళ్ళటం, జనాల్ని బయటికి రానికపోవటం, కొంతమంది చావు కూడా ఇది కారణం అనమాట. దాంతోపాటు అక్కడంతా కొండ ప్రాంతం కాబట్టి ల్యాండ్ స్లైడ్స్, ఎప్పుడైతే విపరీతమైన వర్షం పడుద్దో ఆల్రెడీ కొండలు కొట్టి ఉంటారు కదా, ఈజీగా కొండ చర్యలు విరిగి కింద పడుతూ ఉంటాయి. దాంతో మనుషులు ఆ ప్రమాదంలో కూడా చనిపోతారనమాట. అంటే విపరీతమైన ఫ్లడ్ వచ్చినప్పుడు కొండ చర్యలు విరిగి కూడా పడుతూ ఉంటాయి అనమాట. దాంతోపాటు హిమాచల్ ప్రదేశ్లో చాలా హిల్ స్టేషన్స్ ఉన్నాయి. అక్కడ టూరిస్ట్ స్పాట్స్ కూడా చాలా ఎక్కువ అనమాట. ఓవర్ టూరిజం, మనం కనుక కొన్ని ప్రాంతాలు, ఉదాహరణకి దలైలామా ఉన్న ధర్మశాల లాంటి ప్రాంతాలకు వెళ్ళినా ఆ టూరిస్టుల తాకిడి మనం చూడొచ్చు అనమాట. అక్కడున్న ప్రిస్టైన్ ప్యూరిటీ కానీ, ఆ బ్యూటీ కానీ, అంబియన్స్ కానీ తగ్గిపోతూ ఉంటుంది అనమాట. సో ఒకటేసారి విపరీతంగా వర్షం పడటం వల్ల, దాంతోపాటు అక్కడ కాంక్రీట్ జంగిల్స్ అని తయారవడం వల్ల కూడా ఈ ఫ్లడ్స్ ప్రభావం అనేది అక్కడ జనం మీద ఎక్కువ ఉంటుంది అనమాట. యాక్చువల్లీ హిమాచల్ ప్రదేశ్లో ఈ కొండ ప్రాంతాల్లో చాలా ప్రాంతాల్లో ఇంకా కూడా రోడ్స్ కూడా సరిగ్గా లేవు. అలాంటి ప్లేసెస్లో ఈ కొండ చర్యలు విరిగిపడటం వల్ల కూడా ఇలా మృతుల సంఖ్య పెరుగుతుంది. ఇండియా మెటలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళ ప్రకారం 100 mm/h వర్షపాతం పడితే దాన్ని క్లౌడ్ బర్స్ట్ అంటారు. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ వాళ్ళ కథనం ప్రకారం మన 1960s 1970s నుంచి కూడా ఈ హిమాలయన్ స్టేట్స్లో విపరీతంగా క్లౌడ్ బర్డ్స్ వస్తున్నాయి. దీనికి ప్రధానమైన కారణం క్లైమేట్ చేంజ్ కూడా అని చెప్పొచ్చు. వీటన్నిటి కారణం వల్ల అక్కడ ఫ్లాష్ ఫ్లడ్స్ రావటం, ల్యాండ్ స్లైడ్స్ రావటం ఇవన్నీ జరుగుతున్నాయి. ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే సడన్గా పెద్ద కొండపోత పడి విపరీతమైన ఫ్లడ్ రావటం అనమాట. విత్ ఇన్ 4-5 అవర్స్లోనే, అంటే 6 అవర్స్ లోపు విపరీతమైన ఫ్లడ్ రావటం అనమాట. దీన్నే ఫ్లాష్ ఫ్లడ్స్ అంటాం. అదేవిధంగా క్లౌడ్ బర్స్ట్ అంటే చాలా చిన్న ప్రాంతంలో విపరీతమైన వర్షం, కుండపోత వర్షం అనమాట. అంటే 100 mm/h పడితే దానికి క్లౌడ్ బస్ట్గా ఇండియా మెటలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు పరిగణిస్తారు. ముఖ్యంగా హిమాలయన్ స్టేట్స్లో ఈ క్లౌడ్ బస్ట్ విపరీతంగా పెరిగిపోయాయి. క్లైమేట్ చేంజ్ ప్యాటర్న్స్ మారటం వల్ల, ఈ ఎర్లీ మాన్సూన్స్ వల్ల, దాంతోపాటు సడన్గా వర్షాలు రావడం వల్ల, వీటన్నిటి వల్ల కూడా చాలా రాష్ట్రాలు నష్టపోతున్నాయి నార్త్ ఇండియాలో, ముఖ్యంగా ఈ హిల్లీ స్టేట్స్.